చేసుకుంటున్నారు. చెవులు కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. అలాగే విజయకిరణ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. అజయ్ ఠాకూర్ గారు జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా కాసేపట్లో లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు వరుస మీటింగులు వీటితో భవిష్యత్తు ప్రణాళికలు మీద ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారట. నచ్చిన వాళ్ళు ఉండండి, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి, నా ఫోటో పెట్టుకుంటూ గెలిచే వాళ్ళే నాకు కావాలి అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారట కొంతమంది ముఖ్య నేతలతో. సో గతంలో ఏదైతే టెంపో మెయింటైన్ చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన ఉన్నారని వస్తున్న టాక్. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారికి అవార్డులు పంటటండి. 23 నెలల్లో 19 జాతీయ అవార్డులట. సో ఎలా చూడాలి దీన్ని? వర్మ గారు, పల్లెటూరులో సామెత ఉంటది, ఏదో లెగిస్తే మనిషిని కాదని చాలా మంది ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గురించి మీరు పెట్టినన్ని డిబేట్లు ఎవరు పెట్టుండ్రండి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి లేస్తున్నాడు, అదిగో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, అదిగో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, ఇదిగో జగన్మోహన్ రెడ్డి సభలో సమావేశాలు, జగన్మోహన్ రెడ్డి క్యాడర్ అంతా కూడా ఉత్సాహపరుస్తున్నాడు. అది ఇదని మీరు ఇన్ని జాకీలేసి లేపుతున్నారు, అంత ఉత్సాహపరుస్తున్నారు. ఆయన దగ్గర ఎన్ని జాకీలేసి లేపినా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం జనంలోకి రావటం లేదు. జనంలోకి వస్తే కదండి జగన్మోహన్ రెడ్డి. ఈ 23 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి జనం సమస్యల మీద ఏ విషయం మీద మాట్లాడాడు, ఏ విషయం పోట్లాడాడు చెప్పండి, పోరాటం చేశాడు. శ్రీకాంత్ గారికి కోపం వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి ఆ ర్యాలీ చేశాడు, ఈ రీతి ఒకరోజు వస్తాడు, ఒక ర్యాలీ చేస్తాడు, ఇక రైతుల సమస్యలన్నీ అయిపోతాయి, పరిష్కారం అయిపోతాయి. ఒకరోజు మిర్చి రైతుల కోసం ర్యాలీ చేశాడు, ఒకరోజు అరటి రైతుల కోసం, ఒకరోజు పొగాకు రైతుల కోసం, ఈ విధంగా ఒక్కరోజు ర్యాలీతో అయిపోయి ఇదే ఉద్యమం. అసలు జగన్మోహన్ రెడ్డి మీరు ఈ 23 నెలల కాలంలో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ ప్రకటించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు లీకులు ఇస్తున్నారు, మీరేమో దాన్నే డిబేట్లు పెడుతున్నారు. ఇదిగో వచ్చేస్తున్నాను, మన కార్యకర్తలు మీరందరూ ఇంపార్టెంట్, పార్టీ ఇంపార్టెంట్, నేను మొత్తము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వారంలో 2-3 రోజులు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటాను, అక్కడే పడుకుంటాను, కార్యకర్తలతో మమేకం అవుతాను, సమస్యలు తెలుసుకుంటాను అని చెప్పేసి ప్రకటించాడు. ఇప్పుడు వరకు ఒక్క ప్రోగ్రాం అంటే ఒక్క ప్రోగ్రాం జరిగిందండి? ఏం లేదు. ఒక క్లోజ్డ్ డోర్లో ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు ఈ రోజున తాడేపల్లి వచ్చాడు, రేపు మాపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, ఆ తర్వాత ఏదో ఒక జిల్లా వాళ్ళతో మీటింగ్ పెడతాడు, సోషల్ మీడియాలో ఏ విధంగా పోస్టులు పెట్టాలి, ప్రభుత్వాన్ని ఎలా తిట్టాలి, లేదా చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టాలి, లోకేష్ని ఎలా తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాలి, దీని మీద వాళ్ళని రెచ్చగొట్టి వదిలిపెడతాడు. వీళ్ళ చేతుల్లో ఫోన్లు ఉంటాయి. వీళ్ళు కూడా సోషల్ మీడియాలో మా నాయకుడు చెప్పాడు కదా, ఈయన వస్తే మరి ఏదో రేపు పొద్దున వస్తాడు, పొడుస్తాడు, అది ఇదని అనుకుంటారు కదా. ఇప్పుడు వచ్చేది ఎప్పుడు, పోయేది ఎప్పుడు? ఇక 3 ఏళ్ళు ఉంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి అసలు అలాంటి ఆలోచనే చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి పట్టదు ప్రజలంటే. కృష్ణాంజనేయులు గారు కాదు, ఎందుకు ఇలాగా ఒక రాజకీయ నాయకుడు ఆయన ఎంతో కష్టాలు పడి ఏ రకంగా ఆయన విజయాన్ని సాధించాడో, 5 సంవత్సరాలు ఏ రకంగా 151 సీట్లు తీసుకున్నారో, ఎలాంటి పాదయాత్రలు చేశారో, ఎన్ని రోజులు జనాల్లో ఉన్నాడో, జైలుకి వెళ్ళినా సరే ఆయన ఎక్కడ భయపడకుండా ఇంకొకరైతే పార్టీ ఏముందిలే అన్నట్లుగా ఎంతో కొంత కుంగిపోతారు. అదేమీ లేకుండా ఆయన చాలా ధైర్యంగానే ముందుకు నిలబడ్డాడు. అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ను కూడా, అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎదిరెడ్డి ఆయన వెళ్ళాడు. సరే, ఇప్పుడు ఎందుకు ఆయన జనాల్ని పట్టించుకోలేని పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆయన పట్టించుకోవాలని అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ రోజున 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన నేను ఉన్నాను, నేను విన్నాను అని ఒక్కరు నిమిరి ముద్దులు పెట్టి ఇవన్నీ చేస్తే జనం నమ్మారు. ఒకసారి అవకాశం ఇవ్వమంటే ఇచ్చారు కదా. ఇస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డికి? ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్రం మొత్తాన్ని అధ్వానం చేసి వదిలిపెట్టాడు. ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఒక రోడ్డు వేసాడా, లేకపోతే ఒక పరిశ్రమ తెచ్చాడా? ఉన్న పరిశ్రమలను పోగొట్టా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోయా. ఇక నీవు అభివృద్ధి కాదు, అసలు పరిపాలన చేత కాదు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలు నిర్ణయానికి వచ్చేసారు. చూసేసారు జగన్మోహన్ రెడ్డిని. చూసిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు? ఇక అసలు ఆలోచించే అవకాశం ఎక్కడ ఉంటుంది?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావటం లేదు అని అంటే, నాకు తెలిసేది జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద తీవ్రమైనటువంటి కోపం ఉంది. ఆ కోపం తగ్గట్లేదేమో అని అనిపిస్తుంది. ఆయన ఏమనుకున్నాడు, సిద్ధం సభలు పెట్టేసి నేను 151 నుంచి 175కు పోవాలి అని ఆయన కోరుకున్నాడు. 175 మీరు నాకు ఇవ్వాల్సిందే అని కూడా జనానికి అల్టిమేటం జారీ చేశాడు. ఎందుకు అని అంటే, ఇదిగో మీకు ఒక్క కుటుంబానికి ఇదిగో ఇన్ని డబ్బులు వేసాం మీకు మీ నవరత్నాల పేరుతో అని. ఆ డబ్బులు ఏమన్నా వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చేసాడా? ఏం లేదు. నవరత్నాల పేరుతో డబ్బులు ఇచ్చేసి, ఇదిగో నీ కుటుంబానికి ఎంత డబ్బులు వచ్చింది, నీ పెన్షన్ ఎంత వచ్చింది, అమ్మ ఒడి ఎంత వచ్చింది, ఇవన్నీ లెక్కలేసాడు. ఇప్పుడు అందుకని వాళ్ళందరూ ఈయన బటన్ నొక్కి వాళ్ళు డబ్బులు వేసినందుకు వాళ్ళందరూ కూడా ఈవీఎంలో బటన్ నొక్కి ఈయన గెలిపిస్తారని భ్రమంలో సిద్ధం సభలు పెట్టాడు. ఏమైంది? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నీకు పరిపాలించడం చేత కాదు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావు అని 11 సీట్లు ఇచ్చి మూలగొట్టు కూర్చోబెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోపం అదే. నేను 175కు 175 కావాలని అడిగితే నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అసెంబ్లీకి కూడా పానీయకుండా చేశారు వీళ్ళు, ఈ రాష్ట్ర ప్రజలు. వీళ్ళకి ఏమైతే అదైంది, వీళ్ళ గురించి నాకెందుకు? పొద్దున వీళ్ళు ఏమన్నా ఈ కూటమి ప్రభుత్వము ప్రజలకు అన్యాయం చేసింది అనుకో, పోనీ మళ్ళీ అన్యాయం అయిపోతారు. గత్యంతరం లేకపోతే మళ్ళీ కూటమి కాదంటే గత్యంతరం లేకపోతే ఎక్కడికి పోతారు వాళ్ళే నన్ను ఎన్నుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. ప్రజల గురించి ఈ విధమైనటువంటి ఆలోచనలతో కోపంతో ఉన్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి హాయిగా బెంగళూరులో తప్పదు చేసుకునేటువంటి పనిలో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అదుగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడని మీరు ఎంత లేపుతున్నారో, కనీసము మీలాంటి ఉత్సాహం కనీసం శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళకు ఉంటే వీళ్ళందరూ వెళ్ళి, అయ్యా కనీసంగా ఆ 99 ఛానల్లో డిబేట్ పెట్టినందుకన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదన్నా ఒక ప్రోగ్రామ్ పెట్టి జనంలోకి వెళ్ళి అని వీళ్ళందరూ వెళ్ళి అడిగితే ఏమన్నా జనంలోకి వెళ్ళి ఏమన్నా ప్రోగ్రాం పెడతాడేమో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రోగ్రాం కూడా జనానికి సంబంధించిన ప్రోగ్రాం లేదు. మీరు ప్రజలందరూ కూడా పీపీపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని నిట్ట నిలువున నీరుగార్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చేసి మేము వస్తాం అధికారంలోకి, మేము వచ్చేస్తే వాళ్ళు ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ మేము దాన్ని ప్రభుత్వ పరం చేస్తాం, మీరు ఎవరు ఉద్యమాలు చేయొద్దు అని. ఎందుకంటే వీళ్ళు చేయరు కదా, వేరే వాళ్ళు కూడా ఎవరు చేయకూడదు అని మొత్తం నీరుగార్చి వదిలిపెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడొస్తాడు, ఏం చేస్తాడు? పోనీ ఏదన్నా ఒక క్లారిటీ ఉంటే శ్రీకాంత్ గారి డిబేట్ లో గిన చెప్తే, ఇదిగో ఈ ప్రోగ్రామ్ ఇలా చేయబోతున్నారు అని గిన ఏదైనా ఒక క్లారిటీ చేస్తే చెప్పానండి. అన్ని ఊహాజనితమైనటువంటి అంశాలు తప్ప ఇప్పుడు వరకు ప్రకటించిన ఏ ఒక్క షెడ్యూల్ కూడా అమల్లోకి రాలేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికల్లా, పవన్ కళ్యాణ్ అదే విధంగా ఈ అవార్డులు, పంచాయతీరాజ్ వ్యవస్థ ఇవన్నీ కూడా 23 నెలల్లో 19 అవార్డులు వ్యవహారం. ఇప్పుడు జాతీయ అవార్డులు 5 అవార్డులు పంచాయతీరాజు శాఖకు వచ్చాయి. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ మనం పోగొట్టడమా, లేదా పవన్ కళ్యాణ్ జాగ్గిలేసి లేపటమా, లేదా ఇంకోట అని అనుకునే దానికన్నా కూడా ఒక కంపారిజన్ చెప్పొచ్చు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోను ఈ రోజున కూటమి ప్రభుత్వ హయాంలో ఒక గ్రామానికి వెళితే ఆ గ్రామంలో వచ్చినటువంటి మార్పుని గిన మనం ఒక్కసారి గమనిస్తే ఈ అవార్డులు రావడానికి మనము ఇది సహేతుకమని అనొచ్చు. ఎందుకు అని అంటే, ఈ అవార్డుల వల్ల గొప్పగా మొత్తం మారిపోయిన గ్రామాలని ఏమి నేను అంత కితాబేమి ఇవ్వను. కానీ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పంచాయతీరాజులకి, గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి ఇచ్చినటువంటి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంతానికి వాడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యే వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్పంచులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చెప్పులతో వాళ్ళు చెంపలాయించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఒక్క బల్బు వేయాలంటే సర్పంచ్ ఒక బల్బు వేసేటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా చిన్న కుళాయి పెట్టగలిగినటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా చిన్న డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించేటువంటి పరిస్థితి లేదు. ఇక రోడ్లు వ్యవహారం అంటే ఇక చెప్పనలమైనటువంటి పరిస్థితి. ఆ విధంగా మొత్తం వాళ్ళే గెలిచారు స్థానిక సంస్థల్లో. ఎందుకంటే ఆ ఓట్లు, ఆ ఎన్నికలు అలా జరిగినటువంటి పరిస్థితి ఉంది. చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. పంచాయతీ వాళ్ళే, మున్సిపాలిటీ వాళ్ళే అన్ని గెలిచారు, ఓకే. కానీ ఎవరు ఏం చేయడానికి ఏమి లేకుండా జగన్మోహన్ రెడ్డి మొత్తం వాళ్ళకి చెప్పించి అడుక్కోమని చెప్పాడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. వాళ్ళందరినీ జనం తిరస్కరించినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. అందుకని గ్రామాల్లో ఈ రోజున ప్రతి గ్రామంలో ఏ మూలకైనా వెళ్ళండి,
ఇప్పుడు శ్రీకాంత్ గారు నేనేదో పవన్ కళ్యాణ్ పొగట్టడం లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతున్నా, జగన్మోహన్ రెడ్డి నేను తిట్టాడు, విమర్శించాడు, వీళ్ళని పొగుడుతున్నాను. ఏ ఊరికైనా వెళ్ళమనండి, ఒక రోడ్డు అయితే కంపల్సరిగా ఒక ఊర్లో ఒక రోడ్డు వేసి, అదేవిధంగా ఆ గ్రామంలో ఉండేటువంటి కీలకమైనటువంటి సమస్యల్ని కూటమి ప్రభుత్వం అడ్రస్ చేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటి అంటే ముందు గ్రామ సభలు, ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోట సమావేశం అయ్యి గ్రామ సభ పెట్టుకొని ఆ ఊరికి ఏం అవసరం, ఏం చెయ్యాలి, దీంట్లో గ్రామ పంచాయతీ ఏం చేయగలుగుతుంది, ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఏంటి, కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధుల యొక్క పనితీరు ఏంటి, ఈ అంశాల మీద వాళ్ళు గ్రామ సభలను కంటిన్యూస్ గా నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ రోజున అవార్డు వచ్చింది. ఇదొక ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక స్థానిక సంస్థలు పటిష్టంగా ఉంటే, ఒక గ్రామం పటిష్టంగా ఉంటే ఆ విధమైనటువంటి ఆ మండలము, అదే విధంగా ఆ నియోజకవర్గము, ఆ రాష్ట్రము, ఆ దేశము అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆ విధంగా గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా, గిరిజన ప్రాంతాల్లో కూడా ఇంతవరకు రోడ్డు అంటే డోలీలు మోసేటువంటి ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయటానికి వేసేసాడు జగన్, పవన్ కళ్యాణ్ అని నేనేమి కితాబ్ ఇవ్వను, వేయటానికి ప్రయత్నం ప్రారంభించాడు. కొన్ని రోడ్లన్నా వేయటానికి పనులు